భూభారతి చట్టంలో అంటే తనకున్న భూమి ఎక్స్టెంట్ గానీ, సర్వే నంబర్‌లు గానీ ఇవి హైడ్ చేసుకునే అవకాశం ఉందా? గతంలో ధరణిలో ఉంది అని విన్నాము. ధరణిలో ఏ పట్టాదారైనా రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండేది. మీ రికార్డ్ మీరు హైడ్ చేసుకుంటే ఇంకెవరికి కనపడదు. ఆ బటన్ ప్రతి పట్టాదారికి అవకాశం ఉండేది. అట్లాంటి వెసులుబాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణలో అది ధరణిలోనే ఉంది. భూమి రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్. మీ పాస్ పుస్తకం మీ ప్రైవేట్ డాక్యుమెంట్. మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు మీ ప్రైవేట్ వివరాలు. కానీ ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, దాని పట్టదారు ఎవరు అనేది పబ్లిక్ రికార్డు. చాలా సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సమాచార కమిషన్లు కావచ్చు, రాష్ట్రంలో కానీ దేశంలో ఏం చెప్పిందంటే భూమి రికార్డులు పబ్లిక్ రికార్డ్సు. అందుకే చాలా చోట్ల మనం తెలంగాణలో కొన్ని చోట్ల పహానీని గోడ మీద రాసినాం, పహానీని ప్రింట్లు తీసి ఇంటింటికి పంచిపెట్టినాం. ఇవేంది పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి. ధరణిలో ప్రైవసీ అని పేరుతోటి చాలామంది వాళ్ళ పేర్ల మీద భూములు తెచ్చుకోవటం, తప్పుగాను ఎట్లనో అట్లాంటి వాళ్ళు హైడ్ చేసుకోవటం రకరకాలు జరిగినాయి. భూభారతి చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఆప్షన్ లేదు. ఆ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ నెంబర్ కనపడదు, మీ ఫోన్ నెంబరు కనపడదు, అవి ప్రైవేట్ వివరాలు కాబట్టి. కానీ ఆ ఊరిలో ఉన్న అన్ని భూములు, అన్ని సర్వే నెంబర్లు, వాటి ఓనర్ ఎవరైన పేరు వరకు ఓపెన్ డాక్యుమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. తర్వాత మిస్యూజ్ చేయడానికి లేదా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండో భూదాన్ ల్యాండో మార్చుకొని పట్టా చేయించుకొని దాచుకోవడానికి అవకాశం రాదు.